వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను అబిత. వెల్కమ్ బ్యాక్ టు ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో వాలంటీర్లను ఏం చేస్తారు? కూటమి సర్కార్ వారి ఫ్యూచర్ను ఎలా డిసైడ్ చేస్తోంది? జగన్ జమానాలో భాగస్వాములుగా ఉన్న వాలంటీర్లు చంద్రబాబు ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తారా, లేదంటే వారి బంధాన్ని తెంచేసుకుంటారా? వచ్చే నెల 2వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లకు తీపి కబురు అందుతుందా? చేదు జ్ఞాపకాలు వెంటాడుతాయా? ఇప్పుడున్న సచివాలయ సిబ్బందికే పని లేదంటే వాలంటీర్లను సర్దేది ఎక్కడా అంటూ తర్జన భర్జన పడుతుందా? వృత్తి పెంచుతామని భరోసా ఇచ్చిన కూటమి పెద్దలు వాలంటీర్లను అక్కున చేర్చుకుంటారా, అడుగు దూరంలో ఉంచుతారా? లెట్స్ వాచ్ దిస్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం ద్వారా ప్రభుత్వ పథకాలను వారికి నేరుగా ఇంటి వద్దకు చేర్చేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల సమయానికి వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో భాగం కాదని, వాళ్ళంతా వైసీపీ మనుషులని కూటమి పార్టీలు ఆరోపించాయి. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరుగుతోంది కాబట్టి దాన్ని రద్దు చేస్తామని చెప్పలేకపోయాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది కాబట్టి వాళ్లే తమ పార్టీ స్టార్ కంపెయినర్లని వైసీపీ ప్రకటించింది. వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఓట్లు పడతాయని నమ్ముకుంది. అదే సమయంలో దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లకు నేరుగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నందున వారికి టార్గెట్ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావించాయి కూటమి పార్టీలు. అందుకే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని, పైగా జగన్ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే తాము అధికారంలోకి వస్తే 10,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది. అలాగని ఆ వ్యవస్థను రద్దు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తాము రద్దు చేయబోమని, వృత్తి పెంచుతామని హామీ ఇచ్చింది టీడీపీ. సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఆ మాట చెప్పారు. ఆ మాట తప్పే పరిస్థితి లేదు. పైగా గతంలో వైసీపీ ఒత్తిళ్లకు తలోకి రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. కానీ ప్రస్తుతానికైతే వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లు అర్థమవుతోంది. వాళ్లకు ఎలాంటి విధులు ఇవ్వకుండా సైడ్ చేసేస్తుంది. పింఛన్లను 1వ తేదీనే ఇంటింటికి వెళ్లే అందించే బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. ఒక్కో సచివాలయ ఉద్యోగికి కొంతమంది లబ్ధిదారులను కేటాయించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తుందనేది అర్థం కావట్లేదన్న చర్చ మొదలైంది. కాకపోతే వాలంటీర్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. వాళ్లను సమాంతరంగా కాకుండా ప్రభుత్వంలో భాగం చేసి వాడుకునేలా ఆలోచిస్తుందన్న చర్చ జరుగుతోంది. కిందటి నెలలో సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేసిన సర్కార్ ఈసారి కూడా వాలంటీర్ల ప్రస్తావన ఎక్కడా తీసుకురావటం లేదు. గతంలో మాదిరిగానే సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిపించబోతున్నారు. అంతేకాకుండా వాలంటీర్లకు 2 నెలలుగా జీతాలు కూడా రాకుండా పోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటన్న చర్చ మొదలైంది. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, 2 నెలల జీతాలు బకాయిలు వెంటనే ఇవ్వాలని వాలంటీర్లు కోరుతున్నా పాలన పెద్దలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల వేళ 1,00,000 మంది దాకా వైసీపీకి అనుకూలంగా మారి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. అలా చూసుకుంటే వాలంటీర్లు నికారంగా మిగిలింది 1,50,000 మందే. వాలంటీర్లను అందరినీ తాము కొనసాగించడమే కాదు, జీతం పెంచుతామన్న కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చి 2 నెలలుగా దగ్గర పడుతున్నా ఏ విధాన నిర్ణయం తీసుకోలేదు. ఇదే 1,00,000 సందేహాలకు కారణమవుతోంది. వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఇలా ఉండబోతోందన్న దానికి సూచన అన్నట్లు
రోజులుగా రాష్ట్ర సర్పంచుల సంఘం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. వాలంటీర్ల నియామకమే రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడుతోంది. దీంతో వాలంటీర్లకు చెక్ పెట్టబోవడం ఖాయమన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది. నిజానికి ప్రభుత్వానికి వాలంటీర్ల అవసరం లేదని కూటమి నాయకులు కొందరు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులే పని లేకుండా ఉంటుంటే వాలంటీర్ల వ్యవస్థతో పనేమి ఉందన్న వారు ఉన్నారు. కానీ నాటి ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న వాలంటీర్లను ఏం చేయాలి, వారిని ఎక్కడ సర్దాలి అన్న దానిపై పాలన పెద్దలు తర్జనా భర్జన పడుతున్నారు. మరోవైపు చూస్తే వాలంటీర్లను కొనసాగిస్తూ 10,000 వేతనం ఇవ్వడం ఖజానాకు భారమే కానీ వారి వల్ల లాభం లేదన్న టాక్ వినిపిస్తున్న వేళ ఆగస్టు 2వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, వాలంటీర్ల బంధం పూర్తిగా తెంచేయటానికి కూటమి సర్కార్ సిద్ధంగా ఉందో లేదో తెలియాలంటే లెట్స్ వెయిట్ ఫర్ ఆగస్ట్ 2. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.